ఆచి చికెన్ మసాలా. ఉద్యోగులకే రాష్ట్ర ఆదాయం వెళుతోందనేది అబద్ధమన్నారు ఉద్యోగుల జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్. ఉద్యమాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది అన్నారు. ఉద్యోగులు పెన్షనర్ల హక్కుల కోసం ఐక్య ఉద్యమం చేపడుతున్నామన్నారు. తమకు రావాల్సిన 50,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. పేరుతో ప్రభుత్వం గత నెల రోజులుగా కాలయాపన చేస్తూ ఉద్యోగులు ఉద్యమానికి వెళ్ళక ముందే చర్చలు చేస్తామని నమ్మబలుకుతూ రాష్ట్ర ఆదాయమంతా ఉద్యోగులకే సరిపోతుంది అని అవాస్తవాలని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తుంది ప్రభుత్వమే. ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా ఏదో గొంతెమ్మ కోరికలో లేకపోతే ఉచితంగానో లేకపోతే బోనస్గా అడిగేటువంటి ఆర్థిక ప్రయోజనాలు కాదు. మేము దాచుకున్న మాకు రావాల్సినటువంటి డబ్బులు సుమారుగా 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి నేపథ్యంలోనే మేము ఉద్యమానికి సిద్ధమయ్యాము.